వస్తుంది సర్టిఫికేట్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఎలా తీసుకొస్తారు? లాస్ట్ కాలేజ్కి వెళ్ళలేదు, మీరు బలవంతంగా తీసుకెళ్లిపోయారు కదా. అందుకు చెప్పి నేను ఎగ్జామ్స్కి వెళ్ళని చెప్పి చెప్పాను. నాకు ఈ మంత్ నెక్స్ట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. అది మీరు ఎక్కడున్నారు? మీ పేరెంట్స్ వచ్చి మీరు ఎక్కడున్నారు? నేను ఉజ్జయిన్లో నన్ను ఒక హోటల్లో బంధించారు. రైల్వే స్టేషన్ ఎదురు ఒక హోటల్ ఉంటది, అక్కడ బంధించారు. మీ పేరెంట్స్ దగ్గర మీరు ఉంటే బందీ ఎలా అవుతారు? మా పేరెంట్స్ రాలేదండి, వీళ్ళు నన్ను కొట్టి. మీ పక్కన ఆయన ఎవరు ఇప్పుడు? మీకు మీ పక్కన ఆయన ఎవరు? చెప్పట్లేదు మీకు. మీ పక్కన ఆయన ఎవరు? ఈ నన్ను పెంచిన వ్యక్తి విష్ణు. మరి పెంచిన వ్యక్తి మీ పక్కనే ఉన్నారు కదా, ఇంకా మీకు బందీ ఎలా అవుతారు మీరు? బందీ అని నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కదా, మరి బందీ అవుతాను కదా. ఇష్టం లేకపోవడం ఏంటి? మీ పేరెంట్స్ కదా, పేరెంట్స్ అయినా వాళ్ళు ఇష్టం లేకుండా ఉంటారు. ఇప్పుడు ఏదో కోపంగా మాట్లాడితే మాట్లాడవచ్చు మీరు, కానీ మీ పేరెంట్స్ పూర్తిగా పేరెంట్స్ కాకుండా పోతారా? మిమ్మల్ని పెంచిన వ్యక్తి విష్ణు ఆయన ఆ బాధ్యత తీసుకోకుండా ఉండబోతారా? నేను అన్ని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఒప్పుకోలేదండి, అది నా తప్పు కాదు కదా. ఒప్పించుకున్నాను ఒప్పుకోలేదు అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదనే కదా. కూడా లాక్కుని అమ్ముకున్నారు వీళ్ళు. మళ్ళీ చెప్పండి ఏమైంది? నా మెల్ల ఉన్న గోల్డ్ చైన్ తీసేసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. ఎవరిచ్చారు గోల్డ్ చైన్? అఘోరం నాకు ఇచ్చిన చైన్ ని తీసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. అదేమంటే నేను పడేసానని చెప్తున్నారు మీకు. ఎక్కడ అమ్ముకున్నారు? అమ్ముకున్నారు. నిన్నటి వరకు మీరు అఘోరి అమ్మతోనే ఉన్నారు కదా, ఎప్పుడు అమ్ముకున్నారు వాళ్ళు? పొద్దునండి రూమ్ లోకి వచ్చాక. వ్యక్తి అమ్మాయి చేత లాగించుకొని వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు చైన్ లేదా మీ దగ్గర? అంటే మీరు చైన్ కొనందుకు బాధపడుతున్నారా, లేదంటే అఘోరి అమ్మకు దూరంగా ఉన్నందుకు ఏడుస్తున్నారా? అఘోరి అమ్మకు దూరం చేసినందుకు బాధపడుతున్నాను. చైన్ గురించి మీకు చెప్పాలి కదా నిజాలు, మరి అందుకని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా మీరు? చెప్పండి కదా, అందుకని చెప్తున్నాను. చెప్పండి, అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా? అలా కాదు, ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని పాయింట్ మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. నెంబర్ 1 వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా, అంటే వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడారు కానీ నాకు అసలు న్యాయం చేయడానికి ఏం మాట్లాడలేదు. నీకేం న్యాయం కావాలి? చెప్తున్నా కదా. ఒకసారి విష్ణు మీతో మాట్లాడతా నేను, ఒకసారి వర్షంతో మాట్లాడించండి. మీతో మాట్లాడతా నేను, ఇంకా టైం ఉంది, తీసుకుందాం అవసరం అయితే. వర్షిని, నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? నీకేం న్యాయం అడుగుతున్నావు నువ్వు? నేను పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి మరి? ఇన్ని రోజులు నిన్ను పెంచి నిన్ను చాకి నీకు బట్టలు అన్ని అవసరం అన్ని కొనిపించినటువంటి బాప వాళ్ళు ఏం కావాలి? అంత బీదరికంలో ఉన్న మీ తండ్రి తల బాదుకుంటున్నాడు, గోడకేసి కొట్టుకుంటాడు, చనిపోతే ఎలా? వాళ్ళ మీ పేరెంట్స్ సంగతి నీకు అవసరం లేదా? మొన్నగాక నిన్న వచ్చిన అఘోరి అమ్మ కావాల్సి వచ్చిందా నీకు? నాకు వద్దండి, నాకు పేరెంట్స్ వద్దు. ఇన్ని రోజులు నేను చాకింది ఎవరు? ఇంత దాన్ని చేసింది ఎవరు? నువ్వు చదువుకున్నా బీటెక్ చదివించింది ఎవరు? బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి పెంచారు, కన్నారు కాబట్టి పెంచారు. అందుకని పెంచారు కాబట్టి. సో పిల్లల్ని కన్నారు కానీ తలరాత కనలేరు కదా. ఎవరు డెసిషన్ ఎప్పుడు పడుతుంది చెప్తుంది. మేము కుంభమేళలో చూసుకుంటే కూడా చాలా. ఏంటి మీ అమ్మ నాన్న వృత్తి చేస్తారంటున్నారా? నిన్ను చాకింది వృత్తా? అది వృత్తి అంటారా? వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత అంటున్నాను, కన్నందుకు పెంచడం వాళ్ళ బాధ్యత. అవును, వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినండి కాస్త మీరు. కాదండి, ఎవరి డెసిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. నా మనసులో డెసిషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.